ఫ్లోరోసిస్ బాధితులకు నీళ్ళు అందినాయా లేదా అడుగుదాం. ఇదే మేధావుల్ని తీసుకొని పోదాం, సోకాల్డ్ మేధావుల్ని తీసుకొని పోదాం. కాంగ్రెస్ పార్టీ కండువాని కప్పుకోకుండానే మాట్లాడే మేధావులు ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోదాం. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండానే మాట్లాడుతున్న మీడియా సెంటర్లను తీసుకొని పోదాం. వాస్తవమా కాదా? మరి ఈ లెక్కలు తప్పైతే తప్పని చెప్పండి. ఈ లెక్కలు కూడా తప్పైతే తప్పని చెప్పండి. ప్రేమ్ గాంధీ గారు, సరే మొత్తానికి అయితే సిబిఐ కోర్టులో పడింది కాబట్టి కాళేశ్వరం కేసు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లా చేయాలి అట్లా చేస్తాం. కానీ అన్న నువ్వు రాసుకున్న బుక్లకు ఉన్నదానికి సిడబ్ల్యూఎస్ ఇచ్చిన రిపోర్ట్కి చాలా తేడా ఉంది. మళ్ళీ బుక్ కాగ్ రిపోర్టు వీళ్ళదే కదా, వీళ్ళ పార్టీది కదా అన్న. కాగిచ్చిన నివేదిక వేరే ఉంది. కాగిచ్చిన నివేదిక ప్రకారం చెప్తానా చెప్తాను. ఆ 81.911.1 కోట్ల అంచనా ఉంటే అది 2018లో జరిగిన అంచనా 2024కి వచ్చే వరకు 1.47.427.41 లక్షలు, అంటే మోర్ దెన్ డబల్ అయింది. కోట్లు 1,47,000 కోట్లు అయింది. అంటే మీరు దాంట్లోనేమో అది లేదు. మన మీ బాస్ తప్పు రాసిండా, బుక్ తప్పు ఉందో తెలియదు, కానీ ఆ బుక్లో నువ్వు చదివిన దానికి ఈ ఫిగర్కి జర మ్యాచ్ అయితే లేదు. సరే, అది సందర్భం బట్టి చూస్తారు. ఇది కాగ్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్, సిడబ్ల్యూఎస్ కాగ్ ఇచ్చిన నివేదిక. తర్వాత మీరు అంటా ఉన్నారు ఒకటి ఘోష్ ఇచ్చినటువంటి కమిటీకి దానికి అసలు సంబంధమే లేదన్నట్టు, దాని మొత్తం విషయమే లేదని మాట్లాడారు. సరే, విషయం ఆయన కూడా లేదు. దాంతోపాటు మీరు కూడా అన్నారు కవిత మాటకు కూడా విషయం లేదన్నారు. మొదటిసారి ఒక బీఆర్ఎస్ నాయకుడు ధైర్యంగా కవిత మీద మాట్లాడితే మీరే అనుకుంటా. అందరు మళ్ళీ దోబూచలు ఆడుతున్నారు, మరి ఎవరు మాట్లాడతలేరు. మీరన్నా ధైర్యంగా మీ పార్టీ వర్షన్ మీరు చెప్తారు. అరే మన రేవంత్ రెడ్డి చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి మీ అనుకుండి మాట్లాడిస్తుండా, మళ్ళీ గౌతమ్ గారు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటుందిగా, మళ్ళీ మీరు మాట్లాడుతుర్రు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ని సపోర్ట్ చేసుకుంటా డైరెక్ట్ మాట్లాడుతున్నారు. మీ వెనుక రేవంత్ రెడ్డి ఉండా, మళ్ళీ మీరు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే పూర్తి స్థాయిలో మనం ఆలోచిస్తే పార్టీ స్టాండ్ మీద మీరు మాట్లాడుతున్నారు, పార్టీ విషయం మీరు చెప్తున్నారు. ఎవరు పార్టీ విషయం వాళ్ళు చెప్పినా జరిగిన అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా, దాన్నన్నా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవినీతే జరగలేదంటే అరే కవిత చెప్తా ఉంది కదా, కవిత అదే పార్టీలో ఉన్న వాళ్ళే కన్సిడర్ చేయాలి అన్న. ఇప్పుడు మేడం ఒక్క విషయం, మేము అన్నా అనకపోయినా చేసిన ఆవిడ ఎక్కడ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను వైదొలిగినానని లేదు. ఆమెను అఫీషియల్ వీళ్ళు ఎవరు కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరు మాట్లాడలే. ఇవాళ ఆమె మాట్లాడినా జాగృతి అని మాట్లాడినా ఇంకోటి ఏం మాట్లాడినా ఆయన డైరెక్ట్ ఆమె అన్నది కేసీఆర్ నోన్ చేసుకుంది. ఆమె మాట్లాడినప్పుడు వాళ్ళని వీళ్ళని మాట్లాడే ఉద్దేశించి మాట్లాడే కేసీఆర్ నోన్ చేసుకుంది, పార్టీ నోన్ చేసుకుని మాట్లాడింది. ఇంత జరిగినాక పార్టీ ఉంటే ఎంత అని పోతా అనేది కూడా మాట్లాడింది. అంటే ఇలా పార్టీ రిప్రజెంట్ చేస్తుంది కదా ఆమె. పార్టీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? జరిగిన విషయం ఏంది? అవినీతి జరుగుతుంది ఆమెనే చెప్తుంది కదా. మీరు బహిరంగంగా చెప్పండి, హరీష్ రావుని సస్పెండ్ చేయండి. కవితను చేయకుండా హరీష్ రావుని సస్పెండ్. పార్టీ ఏం చేస్తుంది? హరీష్ రావు తప్పు చేసిన అదే పార్టీ చెప్తుంది, లేకుండా కవితను సస్పెండ్. కవిత తప్పు మాట్లాడిందా, హరీష్ రావు తప్పు మాట్లాడిందా, సంతోష్ రావు తప్పు మాట్లాడిందా, ఎవరు మాట్లాడిరా? నువ్వు తీస్తే ఇప్పుడు హరీష్ రావుని లేకపోతే సంతోష్ రావుని తీసేయి, లేకపోతే కవితను తీసేయి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఏమని? ఈమె తప్పు మాట్లాడింది లేదా ఈమె అబద్ధాలు మాట్లాడింది. అరే మీరే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే మీరే ఒకరినొకరు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మొదటి వ్యక్తి మీరే. గౌతమ్ గారు కొంత మాట్లాడింది, ఎందుకంటే ఆమె మాట్లాడినా కానీ అందరూ సైలెంట్ ఉన్నారు. అందుకే నేను కూడా చెప్తా ఉన్నాను, నాయకులు ఇప్పటి వరకు ఆమె విషయంలో చూసి చూడనట్టుగా వదిలేశారు. బట్ వాళ్ళు ఆవిడ ఏదైతే హరీష్ గారి పేరు డైరెక్ట్ గా తీసుకొని మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా ఓపెన్. నిన్న మొన్న దాకా దయ్యాలు ఉన్నది అన్నారు, ఆ దయ్యాల పేర్లు చెప్తుంది కదా. ఇప్పుడు మా పేరు చెప్పినప్పుడు దయ్యాన్ని సస్పెండ్ చేయి, దయ్యాన్ని సస్పెండ్ చేయి భయ్. పార్టీలో ఇంకోటి ఆమె చెప్తా ఉంది క్లియర్ గా, అవినీతి చేసిండు కాబట్టే అవన్నీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రెండోసారి ఆ శాఖ ఇయ్యలేదు, ఆ మంత్రిత్వ శాఖ ఆయనకి ఇయ్యలేదు అంటే ఆయన కావాలని డిలే చేసి నేను చెప్తా ఉన్నది కదా. మళ్ళీ పార్టీ సీరియస్ తీసుకోవాలి కదా, తీసుకుంటే కదా మీ పార్టీ నిలబడికి. పార్టీ నిలబడాలంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఏం తీసుకుంటాడు, రేపు ఆయన ఏం మాట్లాడతాడు చూస్తాం కదా. మీ పార్టీ నిలబడాలంటే ఆయన ఏం తీసుకుంటాడు, ఏం నిర్ణయం చూస్తాం. ఇక ఖచ్చితంగా సిబిఐకి వచ్చినటువంటి ప్రతి కేసు మీద పూర్తి స్థాయి విచారణ చేస్తుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మాకు వీళ్ళు దోస్తులు కాదు, వాళ్ళ దోస్తులు కాదు. ఈయన అన్నట్టు మా వెనక రేవంత్ రెడ్డి లేడు, వాళ్ళ వెనక వీళ్ళు లేరు, ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఎట్లుందో అట్లుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా సార్ ఒకటి రోడ్ల విషయం చెప్పారు. ఇవాళ మన దేశంలో అన్నిటి మీద మనం పూర్తి స్థాయి ఆచరణ ఇస్తే ఇతర దేశాలు కానీ ఎవరైనా కానీ వనరులలో ముఖ్యంగా రోడ్లు రవాణా సౌకర్యం మీద చాలా కీలకంగా మాట్లాడుకుంటారు చాలా సందర్భాల్లో. ఆ విషయంలో 2 అడుగులు వేసి భారతీయ జనతా పార్టీ దాని మీద ఇంకా కొంత ఎక్కువ చనువు తీసుకొని పనిచేసినది. అంటే ఇప్పుడు ఆ రోడ్ వేయగానే మా మంత్రి గారు ఒక్కరే తిరుగుతున్నారు,
అదే అట్లా అంటే కాదు. నేను ఏమంటున్నా సార్, అంటే నేను కాదు, చెప్తున్నా, నేను మీరు ఏమంటున్నా? నేను ఏమంటున్నా, అయ్యో సార్ ఒకటి. మిమ్మల్ని తప్పు పడతలేను. ఆ రోడ్ వేయగానే మా మంత్రి గారు ఒక్కరేం తిరగలేదు. రోడ్ అంటలేను, అవతల ఆ రోడ్ రోడ్ వేయగానే కాస్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కడు తిరగలేదు, కాంగ్రెస్ వాడు ఒక్కడు తిరగలేదు. అట్లా కాదు గాంధీ గారు, నేను ఒకటే రోడ్ వేస్తే వేసిందని తప్పట్లేను. ప్రయారిటైజ్డ్ డిపార్ట్మెంట్స్ పక్కకు పెట్టి ఇది ఆల్రెడీ ఉన్న వసతికి అదనపు వసతి కింద ఎక్స్ప్రెస్ వేసుకోవడం తప్పు కదా. వేల కోట్ల రూపాయలు. నేను ఏమంటున్నా, అరే నాయన ప్రజలు ఇప్పుడు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, నేనేమంటున్నా మీ గవర్నమెంట్ జుడిషియల్ డిపార్ట్మెంట్ నేను ఏమంటున్నా అది కూడా చెప్తా. చెప్పు. జుడిషియల్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదే కళ్ళలో నీళ్లు తీసుకొని ఏడ్చిండు. ఇన్ని కేసులు మేము పని చేయలేము, ఇంతగానో మేము చేయలేము, మాకు ఇవ్వాలంటే దాని మీద చేయాల్సింది చాలా బలంగా పనిచేసేటువంటి అవసరం ఉంది. దానికోసం సవరణల పూర్తి స్థాయి మద్దతు ఉండేది మాకు పార్లమెంట్. మేము దాని మీద జుడిషియల్ మీద చాలా పెద్దగా ప్లాన్ చేసినాము, కానీ పూర్తి స్థాయి మద్దతు లేదు. సార్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా మేము ఆ బలం కూడా చేస్తాం. దాన్ని కూడా ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి, డిఫరెంట్ సబ్జెక్టులలో పనిచేస్తున్నాయి కదా. రోడ్లు వేస్తే మా మంత్రి ఒకటే తిరుగుతున్నాడు అంటారు కదా. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట ఈ 3 తప్ప ఏ జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు. మరి ఆ 3 జిల్లాలకు సంబంధించి ఆ నాయకులు మాత్రమే బాగుపడుతున్నా, మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తప్పకుండా నేనేమంటున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన వచ్చింది, ఆ రోడ్ కేంద్రం చేస్తున్నటువంటి రోడ్ల మీద ప్రస్తావన వచ్చి దాని మీద నేను డిఫెండ్ చేసిన. ఇక్కడ కూడా ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎట్లా జరిగినా అని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఏమైంది, మరి దాన్ని చూడాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. దక్షిణ తెలంగాణ వీళ్ళకి కూడా మంత్రులు ఉండే కదా. రాంగోపాల్ గారు అడిగింది చేయలే కదా ఎక్స్ప్రెస్ హైవేలో అదొకటే కాదు మొత్తం అంతా వేయాలి అనేది ఆయన తప్పకుండా సార్ తప్పకుండా. రైట్. సో రవి గారు ఫైనల్గా మీరు చెప్పండి. మొత్తానికి అంటే సిబిఐ కొప్పచెప్పి చేతులు దులుపుకుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బాధ్యత పెంచుకుందా, నిజంగా చిత్తశుద్ధి ఉందా, ఏం జరగబోతుంది? అంటే చాలా స్పష్టంగా బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఇది సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరుగుతుంది, దీనికి తగిన న్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ పరిమితి కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి పరిమితే. ఎందుకంటే దీంట్లో క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు చాలా వరకు వీళ్ళు విచారణలో తేలినాయి. అక్కడ